పొంగనూరులో 7 ఏళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించలేదని అనంతపురం నగర మేయర్ వసీం ప్రశ్నించారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని ఆయన విమర్శించారు. అనంతపురంలో ఆయన వైసీపీ మైనారిటీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు భద్రత కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పొంగనూరు ఘటనకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 100 రోజుల్లో చిన్నారులు మహిళలపై దాడులు ఎన్నో జరిగాయన్నారు. పొంగనూరులో 7 ఏళ్ల మైనారిటీ బాలిక తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన పోలీసులు సకాలంలో స్పందించలేదన్నారు. దాని ఫలితంగానే ఆ బాలికను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పడేశారన్నారు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి బాలిక కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ నెల 9న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తారని సమాచారం తెలుసుకుని హోంమంత్రి అలాగే మైనారిటీ మంత్రి ఫారూక్ వారి వద్దకు వెళ్లారన్నారు. గతంలో మహిళలపై ఏ చిన్న నేరం జరిగినా దిశా చట్టం ద్వారా వెంటనే శిక్షించేవారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని మేయర్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లోనే చిన్నారులపైన మహిళలపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో కూడా మనం అందరూ ఒకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా 6 రోజుల ముందు పొంగనూరులోని అస్ఫియా అంజుమ్ అని 7 ఇయర్స్ బాలిక, 2nd క్లాస్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ ఇంటి ముందర ఆడుకుంటూ ఉంటే ఏ విధంగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హత్య చేయడం జరిగింది. 29వ తారీఖున ఆ అమ్మ కనపడకుండా పోవడం, మరి 3 డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మృతదేహంగా తేలడం, ఈ విషయం చాలా అందరినీ బాధిస్తుంది కదా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు అందరూ. 6 రోజులైనా కూడా కిడ్నాప్ చేసి హత్య చేసిన ఆ అమ్మాయికి ఇంతవరకు పోలీసులు పట్టకపోవడం, ఆ నిందితుల్ని పట్టుకుపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిజంగా ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో కూడా అనేక మంది ముస్లిం నాయకులు ఉన్నారు, ముస్లిం మంత్రి ఉన్నారు. అదేవిధంగా పక్కనే పొంగనూరు పక్కనే ఉన్న మదనపల్లిలో షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారు ఉన్నారు. గుంటూరు ఈస్ట్లో నాసిర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. 6 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పందించకపోవడం కూడా చాలా బాధాకరమని అనిపిస్తుంది. ఒక మైనార్టీ మహిళపై ఇలాంటి హత్య జరగడం చాలా బాధాకరం. అవునా కూడా వీళ్ళు పట్టించుకోవడం ఎక్కడ ఈ తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మహిళలకు, చిన్నారులకు ప్రాధాన్యత ఇచ్చినారో, రక్షణ కల్పించారో కూడా మనం అందరం కూడా చూసాం. దిశ యాప్ కానివ్వండి, దిశ చట్టం కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, అనేక మంది తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. మహిళా హోంమంత్రి గారు ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక రోజు రోజుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపైన, చిన్నారులపైన దాడులు కానివ్వండి, హత్యలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, ఘోరాలు జరుగుతూ ఉంటే హోంమంత్రి గారు ఎక్కడ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు పొంగనూరులో అస్ఫియా అంజుమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగితే అప్పుడు వీళ్ళందరూ మేల్కొని ఈరోజు హోంమంత్రి గారు పొంగనూరుకి వెళ్ళడం జరుగుతుంది. అంతవరకు వీళ్ళకి కనపడరా. నంద్యాల డిస్టిక్ ఉచ్చుమర్రిలో ఏ విధంగా అయితే చిన్నారి పైన అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన కూడా మనం అందరూ చూసాం. ఇప్పటికీ 3 నెలలు అయినా కూడా ఇప్పటికీ ఆ డెడ్ బాడీని ఇంతవరకు కూడా కనుక్కోపోవడం కూడా చాలా బాధాకరం. అదేవిధంగా హోంమంత్రి గారు అనిత గారి సొంత నియోజకవర్గంలో 2 మహిళలపైన దాడులు జరిగితే ఆ 2 మహిళలపైన మరి కేసులు పెట్టడం కూడా మనం చూసాం.
హోంమంత్రి గారి పక్కన నియోజకవర్గంలో దర్శిని అనే అమ్మాయిని ఒక అబ్బాయి దారుణంగా హత్య చేస్తే అక్కడ కూడా వెళ్ళని పరిస్థితి మన హోంమంత్రి గారు. పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎన్నికల ముందు 30,000 మంది మహిళలు అదృశ్యమైనని చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చినాక అక్కడే ఉన్నారు. ఈ పుంగనూరు అక్కడి నుంచి తిరుపతి నుంచి పక్కనే ఈ పుంగనూరు ఇష్యూలు జరిగింది, వెళ్ళిపోయి పరామర్శించడం అది కూడా చూడలేదు. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు రావడం జరుగుతుంది 9వ తేదీన. అస్ఫియా అంజుమ్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి. అది ఎక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయి చేస్తున్నారో అని చెప్పేసి వీళ్ళు హఠాత్తుగా ఈరోజు ఉన్నట్టుండి హోమ్ మినిస్టర్ కానివ్వండి, మైనారిటీ మంత్రి ఫారూక్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా హఠాత్తుగా ఈరోజు వెళ్ళి అక్కడ వాళ్ళకి పరామర్శించడం కూడా ఎక్కడి వరకు ఇది సబబని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఏమంటారు అనిత గారు, దీనికి మీరు రాజకీయం చేస్తున్నారంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నారు? కేవలం ఇష్యూ జరిగింది, ఇష్యూని మనం బయటకు తీసుకెళ్ళి చెప్తున్నాం అంతే. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అంతా కూడా నియోజకవర్గంలో వాళ్ళ ఇంటికి పరామర్శించితే మొత్తం ఊరంతా కదిలి వచ్చింది. మొత్తం పుంగునూరు అంతా కూడా కదిలి వచ్చి వాళ్ళకి సపోర్ట్గా నిలిచిన దానికి ఈరోజు వీళ్ళు టీడీపీ నేతలంతా కూడా హఠాత్తుగా వచ్చి ఈరోజు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ముందుగా ఉండి వాళ్ళకి భరోసా ఇస్తూ అండగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ